నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి వందన వేడుకలు జరుపుకోవడం ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. బడిలో చదువుకునే పిల్లలందరికీ ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 రోజుల గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఒకటి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైతే రెండవది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయాక మనల్ని మనం పరిపాలించుకునేలాగా తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చాం. అందుకే భారతీయులందరికీ ఈ రోజు జాతీయ పండుగ. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. కోమలమైన శరీరంతో పాటు దృఢమైన మనసును మీకు అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా కేంద్రంలో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మరి కిరణ్మయ్య గారు యోగాకు సంబంధించి ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్తే అండి. కిరణ్మయ్య గారు, ఈరోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనము గత కొన్ని ఎపిసోడ్లుగా సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఇవాళ మనము సర్వైకల్ స్పాండిలోసిస్ కి బోర్లా పడుకునే ప్రోన్ పోస్చర్స్ గురించి తెలుసుకుందామండి. సో సరళ భుజంగాసనము అండ్ సర్పాసనం, ఈ 2 కూడా చాలా బాగా పనికొస్తాయి. ఆల్రెడీ మనం గత ఎపిసోడ్స్ లో మకరాసనం గురించి తెలుసుకున్నాం. సో కొంచెం బాడీకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది దాని వలన. సో మెయిన్ గా అప్పర్ బ్యాక్ కి. సో ఇప్పుడు ఆసనంలోకి వెళ్తే ఇంకొంచెం బాగా స్ట్రెచింగ్స్ కూడా వస్తుంది. హోల్డింగ్ చేయడం వల్ల ఇదంతా కూడా రిలాక్స్ అవుతూ స్ట్రెంగ్తెన్ అవుతాయి మజిల్స్ అన్ని కూడా. ఓన్లీ అది మెడనే మొత్తం టోటల్ స్పైన్ నుంచి కూడా? స్పైన్ అంతటికి కాదు. సో లో బ్యాక్ వస్తుంది కానీ మెయిన్ గా అప్పర్ బ్యాక్ కే వస్తుంది అన్నమాట. అండ్ దాంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానికి. మనం స్పెసిఫిక్ గా నెక్ పెయిన్ కి చెప్తున్నాం కాబట్టి నెక్ గురించే చెప్తున్నాను. అవునండి. సో ఈ 2 ఆసనాలు ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఏదైనా అబ్డామినల్ రీసెంట్ గా సర్జరీస్ అయితే అటువంటి వాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదండి. మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. సో మరి ముందుగా ఏ ఆసనం నేర్పించబోతున్నారండి? ముందు సరళ భుజంగాసనం నేర్చుకుందాం. ఓకే, సో ఎలా ఉంటుందో చూపిస్తారా ఆసనం? మరి చేద్దామా ప్రశాంత్? ఇప్పుడు నెమ్మదిగా బోర్లా పడుకోండి. చేతులు 2 ముందుకు చాచి నుదురు నేల మీద ఉంచండి. 2 అరచేతులు తలకి ఇరుపక్కల తీసుకోండి. మోచేతులు కూడా నేలకి తాకుతూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని పైకి లేపండి. మోచేతులు లేపద్దు. 2 మోచేతులు భుజాల కిందకి రావాలి. కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మోచేతులు ముందుకు తీసుకుంటూ. కొంచెం మోచేతుల దగ్గర తీసుకోండి. హరిణి నిదానంగా తల ఛాతీ వీలైనంత పైకి తీసుకోండి. సాధారణ శ్వాస, వీలైన వాళ్ళు దీర్ఘ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా మెడ దగ్గర, భుజాల దగ్గర, వీపు పై భాగంలో, మీ యొక్క నడుము భాగంలో మంచి యాంటీరియర్ స్ట్రెచ్ వస్తుంటుంది. స్పైన్కి గమనించుకోండి. ఛాతీ చక్కగా వెడల్పోతుంది. దానివలన శ్వాస కూడా దీర్ఘంగా తీసుకోగలుగుతారు. బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. మనకి ఎక్కువగా చెడు రక్తము అండ్ స్టాగ్నేషన్స్ అన్నీ వీపు భాగంలో, స్పైనల్ మజిల్స్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అందువలన ఈ పోస్చర్ వలన అదంతా డిస్పర్స్ అయ్యి మనం పోస్చర్ రిలీజ్ చేసిన తర్వాత చక్కగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా మన వీపుకి, స్పైనల్ మజిల్స్కి వెళ్తుంది. దానివలన మంచి రిలాక్సేషన్ అండ్ సెల్స్ అన్నీ కూడా చక్కగా రీజనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనిలో. నిదానంగా శ్వాస వదులుతూ తల ఛాతీ కిందకి తీసుకోండి. చేతులు నిదానంగా ముందుకు చాచి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు అధవాసనలో కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఈ పొజిషన్లో నుదురు నేల మీద, చేతుల దగ్గరికి, పాదాల దగ్గరికి. సరళ భుజంగాసనం చేశారు కదా ప్రశాంతి, ఎలా అనిపించింది? కొంచెం రిలేటెడ్ ఆసనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చేశాం కాబట్టి ఇది ఈజీగా అనిపించింది. అండ్ చాలా ఈజీ ఆసనం కూడా ఇది. అవును, ఈజీయే. కాకపోతే అంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా స్టిఫ్ నెక్ ఉంటుంది కాబట్టి షోల్డర్ స్టిఫ్గా ఉంటాయి, నెక్ స్టిఫ్గా ఉంటుంది, వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం మనం గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక రిలాక్సేషన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా అవుతుంది, అప్పుడు బాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే,
ఫైన్. అంటే ఇది టైమింగ్ ఉంటుందండి లేకపోతే ఎలా ఉంటుంది, ఎంత సేపు ఆసనంలో ఉన్నాం అనేది ఇంపార్టెంట్? ఇది ఫస్ట్ ఇనీషియల్గా అయితే ఒక 1-2 మినిట్స్ వరకు ఉండొచ్చు, కానీ ఇనీషియల్గా అంతసేపు ఉండలేరు. అందువలన వాళ్ళు హాఫ్ మినిట్ లేకపోతే 15 సెకండ్స్ ఇలా టైం చూసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే శ్వాసలు కౌంట్ చేసుకోవచ్చు. ఒక 5 బ్రీదింగ్స్, 10 బ్రీదింగ్స్, 15 బ్రీదింగ్స్ అలా పెంచుకుంటూ వెళ్తూ ఎక్కువసేపు మినిమం 1 మినిట్ ఉండడానికి ట్రై చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఏ ఆసనం నేర్పించబోతున్నాను? నెక్స్ట్ సర్పాసనం అండి. అంటే ఇవన్నీ కూడా భుజంగాసనంలో వేరియేషన్స్. సో డిఫరెంట్ పోస్చర్కి డిఫరెంట్ ఎఫెక్ట్ కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. సో ఇందాక మనం ఛాతీని పై భాగాన్ని లేపాము, సో చేతులు సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు భుజాలను బాగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. సో చేతులు వెనక్కి తీసుకొని బాగా స్ట్రెచింగ్ తో పాటు సేమ్ పోస్చర్ వస్తుంది, చేతులు మాత్రం వెనక్కి వెళ్తాయి అన్నమాట. సర్పభుజంగాసనం అంటే సర్పాసనం. భుజంగం అన్నా సర్పం అన్నా అన్ని ఒకటే అండి, ఒకటే, కాకపోతే కొంచెం వేరియేషన్స్ తో చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పుకున్నాం, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి భుజాలు కొంచెం ముందుకు వచ్చేస్తూ ఉంటాయి, డ్రూపింగ్ షోల్డర్స్ ఉంటాయి, అండ్ అందువలన వాటిని వెనక్కి తీయాలన్నమాట. సో అప్పర్ బ్యాక్ రిలాక్స్ అవుతాయి కానీ మెడ నొప్పి తగ్గదు. ఎట్టి పరిస్థితుల్లో మెడ మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసినా ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేదాకా తగ్గదు. అందుకని దాని అప్పర్ బ్యాక్ కోసం ఇచ్చేస్తాం. సో మరి ఇప్పుడు సర్పాసనం ఎలా చేస్తారో చూపిస్తారా? చేద్దామా ప్రశాంతి? నెమ్మదిగా బోర్లా పడుకోండి. గిడ్డం నేల మీద ఉంచుతూ 2 చేతులు వీపు మీదకి తీసుకోండి. చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి, అరచేతులు మీ తల వైపుకు ఉండే మాదిరిగా. శ్వాస తీసుకుంటూ నిదానంగా తలను ఛాతీని పైకి లేపండి, భుజాలని చేతుల్ని వీలైనంత వెనక్కి స్ట్రెచ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. 10 నుంచి 15 సెకండ్లు ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసలో నిదానంగా టైం పెంచుకోవచ్చు. శ్వాస వదులుతూ నిదానంగా తలను ఛాతీని కిందకి దించండి. చేతులు రిలీజ్ చేసి ముందుకు చాపి అధవాసనంలో విశ్రాంతి తీసుకోండి. నుదురు నేలపైన చేతులు ముందుకి. సో సర్పాసనం చేస్తున్నాం, చాలా రిలాక్సేషన్ అనిపించింది నిజంగా. బ్యాక్ అన్నారు మీరు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ బ్యాక్ మీద చేస్తే మనం అది మెడకి కూడా రిలేట్ అయ్యి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఆసనం చేసిన తర్వాత. చాలా బాగుంది. సో ఇది కూడా సేమ్ టైమింగ్ అనేది మనం 1 మినిట్ వరకు ఉండాలండి. అంటే ఇది 1 మినిట్ కొంచెం కష్టం అవుతుంది. యాక్చువల్గా ప్రోన్ పోస్టర్స్ చూడడానికి ఈజీగా అనిపిస్తాయి కానీ చేయడానికి కష్టం, ఎందుకంటే బ్రీతింగ్ ఆపేస్తూ ఉంటారు. హోల్డింగ్ చేయడం కోసం అనేసి శ్వాస చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఒక 15 సెకండ్స్, 20 సెకండ్స్, హాఫ్ మినిట్ అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను 1 మినిట్ చెప్పాను కదా అని 1 మినిట్ చేయకూడదు. సో ఫస్ట్ కొంచెం తక్కువ టైం, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్. సో మనం ఎంతవరకు కానీ కాన్షియస్గా ఉండండి, బ్రీతింగ్ ఆపకుండా తీసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. ఎంత రిలాక్స్డ్గా ఉంటే బాడీ అంత పోస్చర్ హోల్డింగ్ చేయగలుగుతాం. సో ఈ రోజు స్పాండిలైటిస్ సంబంధించి బ్యాక్ స్ట్రెంథనింగ్ కి అండ్ అప్పర్ బ్యాక్ రిలాక్సేషన్ కోసం చేసే ఆసనాలు ఈ 2 నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ చాలా యూజ్ అవుతాయి కూడా సకలందరికీ. సో ఇలాంటి చక్కటి ఆసనాలు ఈ రోజు మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు కిరణ్మయ్య గారు. నమస్తే. దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. వ్యాపారం కోసం దేశంలో అడుగుపెట్టి మెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారు పరిపాలించినంత కాలం మన దేశంలో పరిపాలనంతా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. ఎంతో మంది వీరులు త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు. భారతదేశంలోని భిన్న భాషలు, కులాలు, మతాలు, స్థితిగతులు అన్నింటి పరిగణలోకి తీసుకొని ఈ రాజ్యాంగాన్ని రాశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కూడా మనదే. సరే, ముందైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఇవాల్టి మన ఆరోగ్య మంత్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కూకట్పల్లి కేపీహెచ్బి ఫేజ్ 6లో ఉన్న తన్విక డైట్ ఫిట్కి వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ద సేమ్. ఇవాళ మా సకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి హార్మోన్ల అసమతుల్యత గురించి నేను ఇవాళ వివరించాలనుకుంటున్నానమ్మా. ఎక్కువగా మహిళలు ఈ సమస్యలకి తలెత్తుతున్నాయి మహిళల్లోనే. సో ఏ రకంగా ఈ సమస్యల్ని తగ్గించుకోవాలి అనే విషయాన్ని గురించి నేను ఇవాళ వివరించాలనుకుంటున్నాను. మేడం, హార్మోన్ల అసమతుల్యత అన్నారు. ఈ హార్మోన్ల అసమతుల్యత ఎందుకు వస్తుంది అంటే ఏంటి? ఈ హార్మోన్ల అసమతుల్యత అంటే మన మెటబాలిక్ ప్రాసెసెస్, మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో మన ఆహారం జీర్ణం అవడానికి, తర్వాత మన డే టు డే లైఫ్లో మన మెటబాలిక్ ప్రాసెసెస్ జరగడానికి మన గ్లాండ్స్, కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కొన్ని ఉంటాయి మన శరీరంలో, వాటి ద్వారా మనకు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఒక్కొక్క హార్మోను ఒక్కొక్క ప్రక్రియ చేపడుతుంది. సో ఆ ప్రక్రియల్లో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఆ రకంగా హార్మోన్ల అసమతుల్యత ఎందుకు వస్తుంది అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ ఎక్కువైపోయింది, సరిగ్గా పోషకాహారం లేకపోవడం, యాక్టివిటీ అసలు లేకపోవడం, దీనివలన ఎక్కువగా మనం ఈ సమస్యని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో మొదటిగా మనం తీసుకోవాల్సిన హార్మోన్, మనకు తెలిసిన హార్మోన్స్ కొన్ని ఉన్నాయి. లైక్ థైరాయిడ్ హార్మోన్ అని, పీసీఓఎస్లో ఆండ్రోజన్, తర్వాత టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ఈ హార్మోన్స్ వల్ల పీసీఓడి అసమతుల్యత వల్ల పీసీఓడి వస్తుందని, ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత వల్ల డయాబెటీస్ వస్తుందని. సో ఇలా కొంతవరకు అవగాహన ఉంది ప్రజల్లో. కానీ కొన్ని హార్మోన్స్ ఏంటంటే వాటి ప్రాముఖ్యత అంత ఎక్కువగా లేదు, కానీ వాటి వల్లనే కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి మన ఆరోగ్యంలో. సో వీటిలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది లెప్టిన్ అనే హార్మోన్. సో లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే మన మెదడుకి కొన్ని సంకేతాలు పంపిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఈ ఆహారం ఇంతే తీసుకో అండ్ ఇంకా చాలు అన్న సంకేతం పంపిస్తుంది. ఈ లెప్టిన్ అనే హార్మోను ఒకవేళ తక్కువ అయింది అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే ఎక్కువగా అధిక బరువు ఉన్నారు, దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ హార్మోన్ సెక్రిషన్ అనేది సరిగా జరగదు. ఎక్కువగా రిలీజ్ అయిపోవడము, లేకపోతే అసలు రిలీజ్ అవ్వడం కంటే తక్కువగా రిలీజ్ అవ్వడమో జరుగుతుంది. ప్రాపర్గా రిలీజ్ అయితే ఇన్సులిన్ అనే హార్మోను బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. లేదు ఇది మనకు ఇంకా ఉండాల్సిన మోతాదు కంటే తక్కువ ఉంది అంటే డెఫినెట్గా బ్లడ్ షుగర్ లెవెల్ డౌన్ అయిపోవడము, లేదా బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడమో జరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోతుందంటే డ్రాస్టిక్గా టైప్ 2 డయాబెటీస్ అనే సమస్య తలెత్తుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళకి ఆకలి ఎక్కువ అవడం, దాహం ఎక్కువ అవడం, తర్వాత వూండ్ హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అది మానడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాగే ఒబేసిటీ, కొవ్వు నిల్వలు పేరుకుపోవడం, అలాగే కాలేయం ఫంక్షనింగ్ సరిగా ఉండకపోవడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా రకరకాల సమస్యలు ఈ ఇన్సులిన్ తక్కువ అవడం వల్లనే జరుగుతాయి. కాబట్టి అసలు ఒక రకంగా ఇది జెనెటిక్ కాకుండా అధిక బరువు వల్ల కూడా ఈ హార్మోన్ల అసమతుల్యత వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏవైతే ఈ హార్మోన్స్ ఉన్నాయో అవి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటే మన ఎత్తుకు తగిన బరువు ఉండాలి, సరైన పోషకాహారం తీసుకోవాలి, అలాగే వ్యాయామం అనేది కూడా మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. సో అలాగే మన హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. మన సోషలైజేషన్ కానీ, ఫ్రెండ్స్తోని కానీ, రిలేటివ్స్తో కానీ. సో హెల్దీ రిలేషన్షిప్ అనేది అంటే పాజిటివ్ మైండ్ ఉంటే డెఫినెట్గా స్ట్రెస్ కూడా అసలు మన దారికి రాదు. సో పాజిటివ్నెస్ బిల్డ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే డెఫినెట్గా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కంట్రోల్లో రిలీజ్ అవుతాయి. ఆ రకంగా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా నివారించుకోవచ్చు. అలాగే మేడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక్కసారి వచ్చాక మీరు లైఫ్ టైం ఉంటుంది అన్నారు. డైట్లో ఎలాంటి చేంజెస్ అవసరం అవుతుందంటారు? డెఫినెట్గా డైట్ వల్ల మనము ఈ వ్యాధి తీవ్రతని ఏ రకంగా మనం మంచి ఫుడ్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు, అలాగే ఈ హార్మోనల్ అసమతుల్యత తీవ్రతని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట, చాలా ముఖ్యమైన భాగం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో. ఎందుకంటే దినచర్య కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. లేదు కొంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తారు స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి, కొంతమంది వేరే రకాలైన వ్యాయామాలు చేస్తారు. సో ఇలా కాకుండా ఓన్లీ డైట్ తోటి అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా అంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ రిలీజ్ అయ్యే పదార్థాలు అలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవ్వకుండా ఉన్న క్యాలరీలు కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి అక్యుములేట్ అయిపోతాయి. అలా కాకుండా క్యాలరీ బర్నింగ్ ఫుడ్స్, ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తీసుకోవాలి. అవి ఎంత ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల ఏంటంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
సో అది కాకుండా మనకి కొన్ని ఆహార పదార్థాలు, పోషకాహారం, సమతుల్య ఆహారం అంటే రోజుకి ఇంత పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఇంత పర్సంటేజ్ ప్రోటీన్స్ తీసుకోవాలి, ఇంత పర్సంటేజ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంత తీసుకోవాలి, వాటర్, తర్వాత ఫైబర్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, దెన్ ఎక్కువ ప్రోటీన్ ఉన్న స్నాక్స్ కూడా చాలా ఉన్నాయి. శనగలు కానీ, రోస్టెడ్ గ్రామ్స్ కానీ, చిక్కీ కానీ, సెసేమ్ బాల్ అంటే నువ్వుల ఉండలు కానీ. సో ఇలాంటివి ఏంటంటే ఖాకరా అనే ఒక పాపడ్ దొరుకుతుంది, మిక్స్డ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. మిల్లెట్స్ అయితే అసలు మనం తీసుకోవడమే లేదు, రాగులు, సజ్జలు, జొన్నలు. సో ఇంతకుముందు మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఎందుకున్నారు అంటే వాళ్ళు మిల్లెట్స్ ఎక్కువ ఆహారంగా తీసుకునేవాళ్ళు. సో మనం ఏంటంటే కోకోనట్ వాటర్ అసలు ప్రిఫర్ చేయం, వేరే ఏదైనా పెప్సీ, కోలా, థమ్స్అప్ ఇలాంటి అంటే వేరే రకాలైన కూల్ డ్రింక్స్నే ప్రిఫర్ చేస్తాం. సో అలా కాకుండా మనకి హెల్దీ ఆప్షన్ ఏది ఉందో చూసుకోవాలి. సో హెల్దీ ఆప్షన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మన ఆరోగ్యానికి అది చాలా వరకు తోడ్పడుతుంది. అండ్ ఈ హార్మోన్ల అసమతుల్యత, తీవ్రత కూడా తగ్గుతుంది. సో చాలా వరకు నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మేడం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందా? అవునమ్మా, యాక్చువల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మ్యాక్సిమం అంటే 75% జెనెటికే. సో మన పేరెంట్స్లో ఎవరైనా డయాబెటిక్ అయితే 50-50 ఛాన్సెస్ ఉందన్నమాట. ఇద్దరు పేరెంట్స్ డయాబెటిక్ అయితే 100% ఛాన్సెస్ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత ఇంకా ఏదైనా స్ట్రెస్ కానీ, ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఎందుకంటే జీన్స్ అనే వాటిల్లోనే స్టాండర్డ్గా అంటే ఆ ఎమోషన్స్, స్ట్రెస్ అనేది కూడా జీన్స్ నుంచే వస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా మన పేరెంట్స్ చాలా వరకు బ్లడ్ ప్రెషర్ ఉంది అనుకుంటే పిల్లలకు కూడా ఆ బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక ఏజ్లో వస్తుంది, ఆఫ్టర్ 40 years కానీ అలాగా. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వీళ్ళకి స్ట్రెస్ చిన్నపిల్లల నుంచే తీసుకుంటున్నారు. 10th స్టాండర్డ్ నుంచే వాళ్ళ మీద ప్రెషర్ అనమాట స్టార్ట్ అయిపోతుంది. మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనో, లేకపోతే వీళ్ళు టాపర్ అవ్వాలనో, లేకపోతే అందరికంటే బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలనో, అలా చిన్నపిల్లల్లో ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఏజ్ నుంచే వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ వ్యాయామం చేసేది తగ్గిపోయింది, చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రిజర్వేటివ్, అంటే ప్యాకెట్స్లో దొరికే ఏ ఫుడ్లో కూడా మనకి ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది, లేకపోతే అది స్టోరేజ్ ఉండదన్నమాట. సో అన్ని రోజులు నిల్వ ఉండడానికి వాళ్ళు ఏదో ఒక ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. ప్రిజర్వేటివ్ ఇస్ నథింగ్ బట్ కెమికల్. సో కెమికల్ ఎప్పుడైతే మన శరీరంలోకి తీసుకుంటున్నామో అది ఆ కెమికల్ రెసిడ్యూ పేరుకుపోయి హార్మోనల్ అసమతుల్యతకి దారితీస్తుంది. సో ఇలా ఏంటంటే రకరకాల కారణాలు అన్నమాట. అండ్ డైట్ పరంగా తీసుకుంటే కనుక మంచి డైట్, పోషకాహారము, అన్ని రకాల అంటే సమతుల్య ఆహారం తీసుకుంటే డెఫినెట్గా ఈ హార్మోన్ల ఆ సివియారిటీ చాలా వరకు తగ్గించుకొని వాళ్ళు నార్మల్ లెవెల్కి తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవాళ కార్యక్రమంలో హార్మోన్ల అసమతుల్యతకి సంబంధించి అలాగే చాలా చక్కగా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 6 దశాబ్దాలు దాటిపోయింది. మనం రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం కుల, మత, భాష, ప్రాంతం అంటూ లింగ విచక్షణ లేకుండా భారతీయులందరికీ సమానత్వం కల్పించాలి. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక మందికి అన్యాయమే జరుగుతుంది. మహిళల పట్ల ప్రతి చోట లింగ వివక్షగా చూపిస్తూనే ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను ఎటువంటి ఆటంకం కలగకూడదని రాజ్యాంగం చెబుతుంది. కానీ వాస్తవంలో ఇప్పటికీ దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు చాలా మంది మహిళలకు అందడం లేదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా స్వప్న గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. ఏం చేస్తూ ఉంటారు? మెడికల్లో అడ్మినిస్ట్రేటివ్ అండి. ఓకే, మరి ఈరోజు మా సఖులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? సేమియా కేసరి హల్వా. సేమియా కేసరి హల్వా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? సేమియా, పంచదార, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. ఓకే, సో స్టవ్ వెలిగించేద్దామా? ఓకే, బాండి పెట్టేశాను. నెయ్యి వేస్తారా? 2 టేబుల్ స్పూన్ నెయ్యి. సో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకోవడానికి మనకు సరిపడా నెయ్యి వేసుకోవాలి.
ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంట? మా మదర్ దగ్గర. వేసారా డ్రై ఫ్రూట్స్? కొంచెం మనకు బ్రౌన్ కలర్ రావాలా ఇవి? అవునండి. మీకు ఏ వంటలు అంటే ఇష్టం ఎక్కువగా? ఎక్కువ క్యాప్సికమ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. స్పెషల్గా చెప్పారంటే మీకు చాలా ఇష్టం. చేస్తారా మరి మీరు? చేస్తానండి. ఓకే, మరి ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఇంకా ఫ్రీ టైం ఎక్కడ ఉంటుందండి, ఆఫీస్కి వెళ్ళడం రావడం తప్ప. ఫ్రీ టైం ఉండదు. సఖీ చూస్తుంటారా మరి? చేస్తారా? చూసినవి ఏమైనా వంటలు కానివ్వండి ఏదైనా? సో ఇది కలపండి. సో కొంచెం మనకు కలర్ వచ్చే అంతవరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆల్రెడీ మనకు కిస్మిస్ వేసాం కాబట్టి అవి మాత్రం ఆల్రెడీ ఇలా బెలూన్స్లో ఉబ్బిపోయాయి. సో స్వప్న గారు ఫ్రై అయిపోయాయి? ఫ్రై అయిపోయాయండి. తీసిద్దామా? తీసేసుకుందాం బౌల్లోకి. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెయ్యి వేసేసి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ సరిపోతుందండి. ఓకే. సేమియా వేసేయాలి. సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేది. సో సేమియాకి కొంచెం మనకు టైం పడుతుంది, బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి. సో మనకు ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. అయితే స్వప్న గారు మనకు మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయింది కదా? అయిపోయిందండి. నెక్స్ట్ వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేద్దామా? వాటర్ వేసేయమంటారా? వేసేయండి. సో 1 కప్ వేసాం కదా మనం. ఎంత? 2 కప్స్ వాటర్ ఒక కప్ వేసేసుకోవాలండి. ఇవ్వండి. సో 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్. సరే, ఇది మొత్తం మనకు మెత్తపడాలా? అవునండి. ఓకే. సో మూత పెట్టాం కదా, ఎంత టైం పట్టొచ్చు మనకు? 2 మినిట్స్ సరిపోతుందండి, కొంచెం బాయిల్ వేడయ్యే వరకు. ఓకే, అంటే 2 మినిట్స్ తర్వాత మనం ఇది తీసేస్తాం. అప్పటి వరకు కొంచెం దగ్గర పడుతుంది, ఉడికిపోతుంది సేమియా. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి? షుగర్ వేయాలండి. షుగర్ వేసుకోవాలి. ఓకే. సో మరి టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో స్వప్న గారు చూద్దామా? చూద్దామండి. నేను తీస్తాను. దగ్గర పడిపోయింది కదా మొత్తం? అవునండి. సేమియా కూడా మనకు మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇప్పుడు పంచదార అండి. ఓకే. 1 కప్ సరిపోతుంది. 1 కప్పా? సో కరిగిపోయింది కదా? కరిగిందండి. లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఓకే, ఫుడ్ కలరా? డైరెక్ట్గా వేస్తారా? ఇంత అవసరం లేదండి, కొంచెం క్వాంటిటీ చాలు. ఓకే, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్. సో ఇది దగ్గర పడే వరకు వెయిట్ చేయాలేమో మనం? అవునండి. అంతేనా? ఎంత టైం పడుతుండొచ్చు మనకు దగ్గర పడడానికి? 1 మినిట్ 1.5 మినిట్ పడుతుందండి. అంతేనా? మరి వెయిట్ చేద్దామా? స్వప్న గారు రెడీ అయిపోయిందా మన హల్వా? రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది. ఆఫ్ చేయనా మరి? స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఫైనల్గా గార్నిష్కి ఓకే, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్ వేసి. అవునండి. ఓకే అండి, సేమియా కేసరి హల్వా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పేసేయండి. తప్పకుండా. చూస్తున్నారు కదా సకులు, స్వప్న గారు తయారు చేసిన సేమియా కేసరి హల్వా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. సేమియా కేసరి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: సేమియా, పంచదార, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఫుడ్ కలర్. సేమియా కేసరి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొంచెం నెయ్యి వేసి అది కరిగిన తర్వాత సేమియాని కూడా వేసి బ్రౌన్ కలర్
వచ్చే వరకు వేయించి వాటర్ వేసుకొని సేమియా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గర పడ్డ సేమియాలో పంచదార, ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్ వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హల్వాని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన సేమియా కేసరి హల్వా రెడీ. సేమియా కేసరి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్వప్న గారు, చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీ అండ్ ఇప్పుడే కొంచెం గట్టిపడింది, ఇంకా మొత్తం చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుంది. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, స్వప్న గారు తయారు చేసిన సేమియా కేసరి హల్వా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారత ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు మన రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. అందులో మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన అనేక సవరణలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం, 1956 హిందూ వారసత్వ చట్టం భారతీయ మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. 65వ సవరణలో షెడ్యూల్ కులాలు, తెగల సాంఘిక ఆర్థికాభివృద్ధికి జాతీయ కమిషన్ ఏర్పాటైంది. 93వ సవరణ ద్వారా 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కుగా మారింది. ఇలా ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అనేక సవరణలు జరిగి చట్టాలు వచ్చినప్పటికీ సమాజంలో ఆశించిన మార్పు ఇంకా రాలేదనే చెప్పాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సఖలు, ఈరోజు మనం వచ్చేసాం కోటిలో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ సారిక గారి దగ్గరికి. మరి సారిక గారు డిజైన్ చేసిన వాటిల్లో ఏ కలెక్షన్ని మనకి ఈరోజు పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సారిక గారు. నమస్కారం సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎట్లా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఓకే, సో మరి ఈరోజు మీరు డిజైన్ చేసిన వాటిల్లో ఏ కలెక్షన్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను నీకు లాంగ్ ఫ్రాక్స్ చూపెట్టు. ఓకే, లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ బాగా నడుస్తుంది కదా, ప్రతి ఒక్కరు చాలా ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరే డిజైన్ చేశారు ఇవన్నీ కూడా? యా, అవును. ఓకే, మరి చూపిస్తారా? ఇవి అయితే ఫస్ట్ యోగ్ పార్ట్ అయితే ప్యూర్ రా సిల్క్లో చేసిన. ఓకే, దానికి ప్లీట్స్ పెట్టి ఫ్లోరల్ ప్యాచెస్ పెట్టిన. ఓకే, దీని డౌన్ ది నెట్ ఫ్లోర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ఓకే, నెట్లో పువ్వు పెట్టిన. ఓకే, సో ఇదంతా కూడా మీరు ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సపరేట్గా చేసి అటాచ్ చేస్తారా, లేదంటే దీనిపైన స్టిచ్చింగ్ అట్లనే వస్తుంది? ఓహో, ఓకే ఓకే, ఫ్యాబ్రిక్ రావడమే అట్లా వస్తుంది మనకి. ఓకే, సో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్? ఉంటుంది. ఓకే, మరి ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అంటారా? కలర్స్ అంటే వైట్లో దొరుకుతుంది, మేము ఇష్టంతో డై చేసుకోవచ్చు. దీనికి 8 మీటర్స్ గేరా ఉన్న పాట క్యాన్ నెట్ పెట్టలేదు, లేకపోతే క్యాన్ నెట్ కూడా పెట్టవచ్చు. ఓకే, మనకి ఇంకొంచెం ఫ్లో బాగా ఉండాలి అనుకుంటే కనుక క్యాన్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, మరి బ్యాక్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, బ్యాక్ అంతా కూడా నెట్ ఇచ్చారండి? బ్యాక్ కూడా నెట్ ఉన్నాయి, కానీ ఇట్లా ప్యాచ్ వర్క్లో డిజైన్ చేసింది. ఓకే, యాక్చువల్ చాలా మంది డీప్ నెక్ కావాలి అనుకుంటుంటారు. సో కస్టమర్ చాయిస్ని బట్టి మీరు కస్టమైజ్ చేస్తుంటారా? చేసుకోవచ్చు. ఓకే, చాలా చాలా బాగుందండి. బ్యాక్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కూడా హాఫ్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో ఇక్కడ వరకు ఇలా వస్తుంది, మిగతా అంతా కూడా చక్కగా లోపల లైనింగ్తో కవర్ అయ్యి ఉంది. సో డ్రెస్ మొత్తం చూసుకుంటే కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి పీచ్ కలర్, ఇంకా ఆ నెట్ అవనియండి, ఆ రాసిల్క్ అవనియండి, నెట్ కూడా చాలా స్మూత్గా ఉంది. డిజిటల్ నెట్ అంటారంట, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి ఇలాంటి ఒక ఫ్రాక్ మొత్తం డిజైన్ చేయించుకోవాలంటే మాక్సిమం ఎంత పడుతుంది మనకి బడ్జెట్? 5,000 to 6,000 పడుతుంది. 5,000 to 6,000. సో వావ్, చాలా చాలా బాగుందండి. సో మన నెక్స్ట్ చూపిస్తారా? ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ చూపెడతా. ఇవి అయితే ఫ్లోరల్ ప్రింట్ లో బ్లూ కలర్ లో వచ్చింది. వావ్, అసలు ఫ్లోరల్ ప్రింట్స్ బాగా ఉంటుంది కదా, బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్. అవునవును. దీనికి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్ వర్క్ కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి, కానీ మామూలుగా అందరూ రౌండ్ మిర్రర్స్ షేప్ తీసుకుంటది, మేమైతే ఇక్కడ ట్రయాంగిల్ మిర్రర్స్ తీసుకున్నాం. ఓకే, నెక్ బోట్ నెక్ కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి. బోట్ నెక్ కాబట్టి ఇట్లా బెల్ట్ లెక్క
మిర్రర్ వర్క్ చేసిన. ఓకే, సో ఇదంతా కూడా ఇక్కడ మీరు ఖలీజ్ ఇచ్చారా లేదంటే జస్ట్ ఇవి అయితే అండి? బాక్స్ ప్లీట్ వచ్చింది ఇక్కడ. బాక్స్ ప్లీట్ అంటారా వీటిల్ని? ఓకే, వావ్, చాలా చాలా బాగుందండి. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ ఎలాంటిది? ఇది కాటన్ అనిపిస్తుంది, కాటన్ ఫ్యాబ్రిక్. ఇవి అయితే సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు మార్కెట్. ఓకే, అవి యూజ్ చూస్తున్నా. ఇంకా కింద కూడా స్టెప్ కట్ ఇచ్చిన. ఓకే, సో ఈ కట్ కూడా చూస్తున్నట్టయితే కూడా మనకి ఇది స్టెప్ కట్ అంటారండి. జనరల్గా వచ్చే మనకి అంబ్రెల్లా కట్స్ కాదు కదా, ఇది స్టెప్ కట్. అంటే మనకి లుక్ ఇలా వస్తుంది మనకి వేసుకుంటే అప్పుడు సెంటర్ మీద వస్తుంది, సైడ్స్ కింద వస్తుంది. ఓకే, చాలా చాలా బాగుందండి. సో మనకి ఇది మెగా స్లీవ్స్ ఇచ్చారు కదా ఇదంతా కూడా. ఓకే, సో ఒక్కసారి ఇవన్నీ మనకి ఒక్కసారి వేసుకోగానే మనకి చక్కగా లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి. మనం ఇక్కడ చూసుకుంటే కూడా బోట్ నెక్ ఇచ్చారు. సో బోట్ నెక్లో కూడా ట్రయాంగిల్ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఒక చిన్న బెల్ట్ లాగా నడుము దగ్గర ఏదైతే వస్తుందో అదంతా కూడా బెల్ట్ లాగా ట్రయాంగిల్ మిర్రర్స్తోనే వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా బాక్స్ ప్లీట్స్ అంటారంట. యాక్చువల్ మనం ఖలీస్ నార్మల్ ఫ్రిల్స్ చూస్తూ ఉన్నాము, కానీ ఇదంతా కూడా బాక్స్ ప్లీట్స్ వచ్చినాయి. అండ్ బ్యాక్ ఎలా ఉందో చూపిస్తారా? బ్యాక్ లో కూడా బోట్ నెక్ ఇచ్చి ఇట్లా బెల్ట్ కంటిన్యూ చేసిన, బెల్ట్ లో లుక్ ఇచ్చిన. మళ్ళీ అవి సేమ్ ప్లీట్స్ తీసుకొని హైలో కట్ ఇచ్చిన. బ్యాక్ హైలో కట్. ఓకే, సో అంటే బ్యాక్ కూడా ఫ్రంట్ పైకి వస్తుంది అంటారా? బ్యాక్ కింద వస్తుంది, ఫ్రంట్ మీద వస్తుంది, హైలో చెప్తుంది. ఓకే ఓకే, బ్యాక్ అనేది ఫుల్ కింద వస్తుంది, ఇంకా ఫ్రంట్ మీద వస్తుంది. ఓకే, హైలో డిజైన్ అంటారు దీన్ని, హైలో మోడల్. ఓకే, సో మరి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయా? కలర్స్ అవైలబుల్ ఉంటుంది, కస్టమైజ్ చేస్తాం. ఏమన్నా కలర్స్ అవసరం ఉంటే, ప్లెయిన్ కలర్ లో అవసరం ఉంటే, నెట్ లో కావాలి అంటే చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇలాంటి ఒక ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత బడ్జెట్ పడుతుంది? 3000 to 3500 పడుతుంది. వావ్, 3 to 3500. వావ్, చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ చూపిస్తారా? ఎస్, ఇవి అయితే ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకా పింక్ కాంబినేషన్, ఎల్లో కాంబినేషన్, కూడా షేడెడ్ కాంబినేషన్ తీసుకొని హెవీ పార్టీ వేర్ డ్రెస్ చేసుకున్నాం. ఓకే, కానీ నిజంగా మీరు అన్నట్టు చాలా హెవీగా ఉంది. అసలు మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అయితే మల్టీపర్పస్ జాకెట్ ఉన్నాయి. ఇవి అయితే డ్రెస్ మీద వేసుకోవచ్చు, చీర మీద వేసుకోవచ్చు, లెహంగా మీద వేసుకోవచ్చు, అనార్కలి డ్రెస్, స్ట్రైట్ కట్ డ్రెస్. ఓకే, పింక్, ఆరెంజ్, పీచ్, ఎల్లో ఆ డిఫరెంట్ షేడ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి సెమీ కాలర్ ఇచ్చారు కదండి? ఇది ఫుల్ కాలర్ ఉన్నాయి, చైనీస్ కాలర్. ఓకే ఓకే, ఫుల్ కాలర్. ఓకే, చైనీస్ కాలర్స్ అంటూ ఉంటాం. దెన్ అండ్ దీనికి స్లీవ్స్ చూద్దామా? ఫుల్ స్లీవ్స్. ఓకే, స్లీవ్స్లో కూడా చూస్తున్నారు కదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అండ్ మనం లోపల చూసుకున్నట్టయితే ఇదే ఫ్యాబ్రిక్ యూస్ చేసి, ఇవి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ఓకే, ఇవి నెట్ ఉన్నాయి. దాని లోపల కోటా ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా కూడా నెట్ అండి. మనం ఖలీస్లో చూసుకున్నట్టయితే మనకి ఎల్లో, ఆరెంజ్. అండ్ బ్యాక్ ఒకసారి చూద్దామండి. బ్యాక్ లో డ్రాప్ నెట్ ఇచ్చిన, దాని లోపల ఉన్నాయి అవి నెట్ ఉన్నాయి. ఓకే, ఎవరికి బాగా డీప్ మంచి అనిపించకుంటే ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాక్ అంతా కూడా ఈ నెక్ చుట్టూరుతో నెక్ లైన్ అంతా డిజైన్ వచ్చింది. మనకి ఇక్కడ ఏదైతే నడుం పాటు ఉంటుందో అదంతా కూడా డిజైన్ వచ్చింది. చాలా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు అన్నట్టు ఈ అంటే మనం ఈ డ్రెస్ ఇలా తీసుకునేటప్పుడు ఈ జాకెట్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, వేరే వాటి మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కలర్ కూడా అట్లా ఉంది కాబట్టి, అంటే మంచి అన్ని షేడ్స్ వచ్చాయి కాబట్టి ఎటువంటి కలర్స్ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది. డార్క్ కలర్స్, పేస్టల్స్ అన్ని దాని మీద సెట్ అవుతుంది. డార్క్ కలర్ తోని లైట్ కలర్ దాకా షేడ్ చేసుకున్నాను, అన్ని కలర్స్ మీద సెట్ అవుతుంది. స్కర్ట్ మీద వేసుకోవచ్చు, ప్యాంట్ మీద కూడా వేసుకుంటున్నది, పలాజో మీద కూడా వేసుకోవచ్చు. సిగరెట్ ప్యాంట్స్, పలాజోస్ దొరుకుతున్నాయి. సో వాటి మీద కూడా మనం జస్ట్ ఇన్నర్ వేసుకొని వేసుకోవచ్చు. దానికోసం ఇంత కలర్స్ తీసుకున్నాం దీనికి. ఓకే, అన్ని కలర్స్ సెట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ డ్రెస్ కూడా నార్మల్ సింగిల్ గా వితౌట్ జాకెట్ ఇలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా విత్ జాకెట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇలా అంటే ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ ఎంత పట్టే అవకాశం ఉంటుంది? ఈ జాకెట్ తోని 9000 to 10,000 దాకా పడుతుంది. ఓకే, బడ్జెట్ అయితే 9 to 10,000 పడుతుంది. కానీ మనకి ఫ్యాబ్రిక్ అంటే ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలంట? దీని ఫ్యాబ్రిక్ అంటే 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే అవసరం. 10 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఓకే, సో 9 to 10,000లో మనకి ఇంత మంచి డ్రెస్ వస్తుందంటే ఆలోచించండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా కలర్స్ అవనియండి, ఆ డిజైన్ అవనియండి, ఆ మోడల్స్ అవనియండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి ఈరోజు మీరు ఎన్నో డిఫరెంట్ లాంగ్ ఫ్రాక్స్ చూపించారు. సో లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. ఈవెన్ నేను కూడా ఎక్కువ వేసుకుంటుంటాను లాంగ్ ఫ్రాక్స్. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సారిక గారు. ధన్యవాదాలు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా మహిళలందరికీ సమాన అవకాశాలు లభించడం లేదు. ఇంకా అనేక మంది అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. కొద్దిమంది జీవితాల్లో మార్పు వచ్చినా అది సంతృప్తి చెందేది కాదు.
అయితే రాజ్యాంగం రాసిన సమయంలోనే అంబేద్కర్ ఒక మాట అన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా చెడ్డవాళ్ల చేతిలో పడితే అది చెడుగా మారుతుంది, మంచివాళ్ల చేతిలో పడితే అది మంచిగా మారుతుంది. రాజ్యాంగం ఎలా పనిచేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడి లేదని, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల విచక్షణ చిత్తశుద్ధి మీద దేశ ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయని, మహిళల సమాన అవకాశాలు లభించాలంటే సమాజంలో స్త్రీలను చూసే కోణంలో మార్పు రావాలి. మరి మీరేమంటారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.